హాయ్ ఫ్రెండ్స్, జేమ్స్ గన్ మరో ఇద్దరితో కలిసి దర్శకత్వం వహించి రచించిన పీస్ మేకర్ 2 వెబ్ సిరీస్ ఈ మధ్య రిలీజ్ అయింది. 8 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ హిందీ, తమిళ్, ఇంగ్లీష్లో మాత్రమే లభిస్తుంది. HBO మ్యాక్స్లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పార్ట్లో ఆపరేషన్ బటర్ఫ్లై పూర్తయిన తర్వాత పీస్ మేకర్ అలియాస్ క్రిస్ స్మిత్ తన తండ్రి తయారు చేసిన క్వాంటమ్ ఛాంబర్ని కనుక్కుంటాడు. క్వాంటమ్ ఛాంబర్ అంటే ఒక డోర్. ఆ డోర్ లోపలికి వెళ్తే 90 కాలంలోకి వెళ్ళిపోతారు. అయితే తను ప్రేమించిన అమ్మాయి అతన్ని కాదందని, ఆమెకి దూరంగా వెళ్ళిపోవాలని, ఆమె అతన్ని ప్రేమిస్తున్న కాలంలోకి వెళ్దామని పీస్ మేకర్ తన తండ్రి తయారు చేసిన క్వాంటమ్ ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు. అయితే అతన్ని తిరిగి ప్రస్తుత కాలానికి తీసుకురావడం కోసం ఏజెంట్ ఎమిలియా హార్కోర్ట్ మిగిలిన గ్యాంగ్ ఏం చేశారు అన్నదే కథ. జాన్ సేనా పీస్ మేకర్ పాత్రలో బాగా చేశాడు. అయితే క్వాంటమ్ ఛాంబర్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ తమ డూపులు కనబడుతూ ఉంటారు. అంటే ఆ కాలంలో ఉన్న అదే మనుషులు కనబడుతూ ఉంటారు. వాటితో దర్శకుడు మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. సరదాగా సాగుతూ అక్కడక్కడ కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్తో సాగుతుంది ఈ వెబ్ సిరీస్. జాన్ సేనా పాత్ర ఆకట్టుకుంటుంది. అతను ఆ పాత్రని 2 షేడ్లలోని బాగా చేశాడు. అతని శవాన్ని అతనే నరుక్కునే సీన్ కామెడీగా అనిపిస్తుంది. ఇక ఎమిలియా పాత్రలో జెనిఫర్ హోలాండ్ రోజు బార్లో తగోలు ఆడుకుంటూ హీరోని ప్రేమించలేదని అబద్ధం చెప్తూ తిరుగుతూ ఉంటుంది. ఆ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. తండ్రి ఆగీ స్మిత్ పాత్రలో రాబర్ట్ ప్యాట్రిక్ ఆకట్టుకుంటాడు. ఆఫ్రికన్ అమ్మాయి ఫస్ట్ పార్ట్లో చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి వస్తాడు, ఇంకొక సూపర్ హీరో లాంటి వాడు. వీళ్ళందరూ కూడా ఆకట్టుకుంటారు. అందరూ నటీనటులు బాగా చేశారు. అయితే క్లైమాక్స్ లో మరో డోర్లోకి హీరోని తోసేసి రిక్ ఫ్లాగ్ సీనియర్ సీజన్ని ముగించి మరో సీజన్ ఉందంటూ హింట్ ఇస్తాడు. పర్వాలేదు అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్. చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు ఉంటాయి. ఫుల్ న్యూడ్ సన్నివేశాలు 2 ఎపిసోడ్లో కనబడతాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ ట్రాక్ అస్సలు పండలేదు. జాన్ సేనా ఒక దగ్గర సన్నగా, ఒక్కొక్క దగ్గర లావుగా ఉంటాడు. కాస్ట్యూమ్ డిజైనింగ్ అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. టైం పాస్ కోసం ఈ వెబ్ సిరీస్ని ఒకసారి చూడొచ్చు. ఫోటోగ్రఫీ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ వెబ్ సిరీస్ని నిలబెట్టాయి. ఒక్క ఎపిసోడ్ కూడా చిరాగ్గా అనిపించదు. అన్నీ చకచక సాగిపోతాయి. ఈగ్లీ చేసే పనులు ఆకట్టుకుంటాయి. ఈగ్లీని వేటాడడానికి ఒకరిని తీసుకొస్తారు. వాడిని ఈగల్స్ అన్ని కలిపి చంపే సన్నివేశం టాప్ అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ మొత్తంలో. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ వెబ్ సిరీస్ తెలుగులో లేదు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్లో మాత్రమే ఉంది. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి? నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?